ఇరాన్ మరియు ఇజ్రాయెల్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ దేశాల పేర్లే వినిపిస్తున్నాయి. అసలు 1948 సంవత్సరానికి ముందు మిత్ర దేశాలుగా ఉన్న ఈ రెండు దేశాలు ఇప్పుడు శత్రు దేశాలుగా ఎందుకు మారాల్సి వచ్చింది? శత్రు దేశాలుగా మారిన 45 సంవత్సరాల తర్వాత ఇప్పుడే ఎందుకు యుద్ధాన్ని స్టార్ట్ చేయవలసి వచ్చింది? అసలు యుద్ధం స్టార్ట్ చేసిన మొదటి రోజే ఇరాన్ సుప్రీం లీడర్ అన్న అయతుల్లా ఖమేనీ గారిని మొదటి రోజే చంపేశారు. అసలు ఈ రెండు దేశాల మధ్య అమెరికా ఎందుకు వస్తుంది? అసలు అమెరికా ఎంటర్ అయినా కూడా ఇరాన్కు ఎందుకు ఆపోజిట్ గా ఇజ్రాయెల్కు ఎందుకు సపోర్ట్ ఇస్తుంది? ఇరాన్ మరియు ఇజ్రాయెల్ దేశానికి సంబంధించిన ఈ యుద్ధ విశేషాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ అయితే ఒక లైక్ చేసేయండి, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. కానీ 1979వ సంవత్సరంలో ఇరాన్లో ఒక పెద్ద విప్లవం జరిగింది. ఈ విప్లవంలో మొహమ్మద్ రెజా పెహల్వి గారు అధికారాన్ని కోల్పోయారు. అప్పుడే మత నాయకుడైన అయతుల్లా రొహల్లా ఖమేనీ గారు అధికారాన్ని చేపట్టారు. ఇరాన్ యొక్క కొత్త నిబంధనల ప్రకారం ఇజ్రాయెల్ దేశాన్ని మేము యాక్సెప్ట్ చేయమని కరాఖండిగా చెప్పేశారు. అప్పుడే ఈ రెండు దేశాల మధ్య శత్రుత్వం మొదలైంది. ఇరాన్ కొత్త సిద్ధాంతాల ప్రకారం ఇస్లాంను ప్రపంచవ్యాప్తంగా వ్యాపించాలి, అలాగే ఇజ్రాయెల్ ఒక యూదుల దేశం. అప్పుడే ఇరాన్ ఇజ్రాయెల్ మీద పరోక్ష యుద్ధాన్ని స్టార్ట్ చేసింది. లెబనాన్లో ఉన్న హెజ్బుల్లా గ్రూప్కు మద్దతు ఇచ్చింది, అలాగే గాజాలో ఉన్న హమాస్ గ్రూప్కు ఆయుధాలను ఇచ్చి ఇజ్రాయెల్ మీద దాడులు చేపించింది. ఇదంతా చూస్తున్న ఇజ్రాయెల్ కూడా ఏం నిశ్శబ్దంగా ఉండలేదు. ఇరాన్లో న్యూక్లియర్ స్టార్ట్ చేస్తున్న శాస్త్రవేత్తలను చంపేసింది, అలాగే ఇరాన్ మీద సైబర్ దాడులను కూడా చేసింది, అలాగే సిరియాలో మొసాద్ కూడా అటాక్ చేసింది. ఇరాన్ సపోర్ట్ చేస్తున్న ఈ హెజ్బుల్లా, హమాస్ గ్రూపులు ఒక ఉగ్రవాద సంస్థకు చెందిన గ్రూపులు. ఇక ఇజ్రాయెల్కు 2000 సంవత్సరం తర్వాత మరొక కొత్త భయం స్టార్ట్ అయింది. అదే ఇరాన్ చేస్తున్న న్యూక్లియర్ ప్రోగ్రామ్ చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. ఇరాన్ మా దేశానికి విద్యుత్ అవసరం, అందుకే మేము న్యూక్లియర్ ప్రోగ్రామ్ను చేస్తున్నామని జస్టిఫికేషన్ ఇచ్చారు. కానీ ఇజ్రాయెల్ అనుమానం ఏంటంటే ఇరాన్ ఖచ్చితంగా అణుబాంబును తయారు చేస్తుంది. ఒకవేళ ఇరాన్ ఏమైనా అణుబాంబు తయారు చేస్తే ఖచ్చితంగా మా దేశం మీదనే ప్రయోగిస్తుంది, అప్పుడు మా దేశం తుడిచిపెట్టుకుపోతుంది అని ఇజ్రాయెల్ భయం. అందుకే ఇజ్రాయెల్ ఇరాన్కు మీరు ఏమైనా అణుబాంబుని తయారు చేస్తే మేము ఖచ్చితంగా మీ మీద దాడి చేస్తామని వార్నింగ్ చేశారు. ఇక 2023 అక్టోబర్లో అకస్మాత్తుగా హమాస్ ఇజ్రాయెల్ పై అటాక్ చేసింది. అప్పుడు ఇజ్రాయెల్ హమాస్ మీద యుద్ధాన్ని ప్రారంభించింది. ఈ యుద్ధంలో ఇరాన్ హమాస్ కు పూర్తి మద్దతు ఇచ్చింది. మరొకసారి 2024లో పరిస్థితి తీవ్రంగా మారింది. ఈసారి ఇరాన్ ఇజ్రాయెల్ పై డైరెక్ట్ అటాక్స్ గా డ్రోన్లు, మిసైల్ ను పంపించారు. దీనికి ఇజ్రాయెల్ ఏం భావిస్తుంది అంటే ఇరాన్ అణుబాంబు తయారు చేయడానికి చాలా దగ్గరలో ఉంది, అలాగే మిడిల్ ఈస్ట్ దేశాలలో ఇరాన్ ప్రభావం ఎక్కువగా పెరిగిపోతుంది, అలాగే హమాస్, హెజ్బుల్లా ద్వారా మా మీద దాడికి సిద్ధంగా ఉంది అని ఇజ్రాయెల్ భావిస్తుంది. అందుకే ముందుగా దాడి చేయడం వలన మా దేశాన్ని మేము రక్షించుకోవచ్చని ఇజ్రాయెల్ డిఫెండ్ చేస్తుంది. దీనికి ఇరాన్ ఏం సమాధానం ఇస్తుంది అంటే ఇజ్రాయెల్ ఒక అక్రమదారీ దేశం, దీనిని ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తామని ఇరాన్ చెబుతుంది. ఇది రెండు దేశాల మధ్య గొడవ కాదు, మొత్తం మిడిల్ ఈస్ట్ ఫ్యూచర్ ఇది. 45 సంవత్సరాల చరిత్ర, మతం, విప్లవం, అణుబాంబుల తయారీ, అలాగే ఒక దేశం మీద ఒక దేశం పరోక్ష యుద్ధాలు, ఇవన్నీ కలిపి మిడిల్ ఈస్ట్ లో ఒక అగ్నిపర్వతంలా మారాయి. ఇక ఇందులో అమెరికా ఎందుకు జోక్యం చేసుకుంటుంది అంటే ఇజ్రాయెల్ దేశం మొదలైనప్పటి నుంచి అమెరికా, ఇజ్రాయెల్ ఒక వ్యూహాత్మక బంధం. వీరిది కేవలం స్నేహం మాత్రమే కాదు, ఆర్థికంగా, సాంకేతికంగా, అలాగే సైనిక పరంగా ఈ రెండు దేశాల మధ్య చాలా ఫ్రెండ్షిప్ ఉంది. 1948వ సంవత్సరంలో ఇజ్రాయెల్ స్థాపించబడిన వెంటనే అమెరికానే ఈ దేశాన్ని దేశంగా గుర్తించారు. అప్పటి నుండే వీరిద్దరి ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. ఇక కోల్డ్ వార్ సమయంలో మిడిల్ ఈస్ట్ లో సోవియట్ ప్రభావాన్ని తగ్గించడానికి ఇజ్రాయెల్ అమెరికాకు చాలా హెల్ప్ చేశారు. అప్పుడే అమెరికా ఇజ్రాయెల్కు మిత్ర దేశంగా మారింది. ఇక రెండు దేశాల మధ్య సైనిక సహకారం, అలాగే అమెరికా ఇజ్రాయెల్కు ప్రతి సంవత్సరం $1 బిలియన్ సహాయం అందిస్తుంది. ఐరన్ డోమ్ మిసైల్ రక్షణ వ్యవస్థ కానీ, అలాగే ఫుల్లీ అడ్వాన్స్డ్ యుద్ధ విమానాలు అంటే F-35 వంటివి అమెరికా ఇజ్రాయెల్కు అందిస్తుంది. ప్రపంచంలో ఏ దేశానికి లభించినటువంటి సైనిక సహకారం అమెరికా ఇజ్రాయెల్కు మాత్రమే అందిస్తుంది. ఇజ్రాయెల్ పై ఏ దేశాలు అయినా విమర్శలు చేస్తే అందులో మొట్టమొదటిగా వ్యతిరేకించే దేశం అమెరికానే ఉంటుంది. అలాగే అమెరికాలో యూదులు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. క్రిస్టియన్ గ్రూపులు కూడా ఇజ్రాయెల్కు మాత్రమే సపోర్ట్ చేస్తాయి. ఇక బైబిల్ ఆధారంగా ఇజ్రాయెల్కు మద్దతు ఇవ్వాలని చాలా గ్రూపులు అమెరికాలోనే ఉన్నాయి. ఇక ఇజ్రాయెల్కు శత్రువులుగా భావించే దేశాలలో హమాస్, ఇరాన్, లెబనాన్ ఇటువంటి దేశాలు అమెరికా కూడా టెర్రరిజంలో ఆపోజిట్ గానే ఉంటున్నాయి. అందువలనే ఇజ్రాయెల్, అమెరికా దేశాలు సెక్యూరిటీ పరంగా చాలా దగ్గరగా ఉంటాయి. ఇక ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత
అమెరికాకు అనుమానం వచ్చింది. ఒకవేళ ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ను గనక సక్సెస్ అయితే మిడిల్ ఈస్ట్ లోనే ఇరాన్ చాలా శక్తివంత దేశం అవుతుంది. అప్పుడు అమెరికాకు మిత్ర దేశంగా ఉన్న ఇజ్రాయెల్ కు చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఇక ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత మొట్టమొదటిగా అమెరికాకు అనుమానం వచ్చింది. అమెరికా అభిప్రాయం ప్రకారం ఇరాన్ ఏమైనా అణుబాంబుని తయారు చేస్తే ఇక మిడిల్ ఈస్ట్ లోనే చాలా పెద్ద శక్తివంత దేశంగా ఇరాన్ మారుతుంది. అది మిడిల్ ఈస్ట్ లో ఉన్న దేశాలన్నిటికీ ప్రమాదమే. ముఖ్యంగా అమెరికాకు చాలా మిత్ర దేశంగా ఉన్న ఇజ్రాయెల్ కు మాత్రం చాలా పెద్ద ప్రమాదమే పొంచి ఉంది. 2015వ సంవత్సరంలో అమెరికా మరియు ఇరాన్ మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ను తగ్గించాలి అని అమెరికా డిమాండ్ చేసింది. ఇక 2018వ సంవత్సరంలో అమెరికా ఈ ఒప్పందం నుంచి తప్పుకుంది. ఇక మిడిల్ ఈస్ట్ పవర్ విషయానికి వస్తే ఇరాన్ కు శత్రు దేశాలైన ఇరాక్, సిరియా, లెబనాన్, యమన్ దేశాలు ఇరాన్ ఈ ప్రాంతాల్లో మిలిటెంట్ గ్రూపులకు మద్దతు ఇస్తుంది. అమెరికా తన మిత్ర దేశాలకు చాలా పెద్ద ముప్పుగా భావిస్తుంది. ఇక ఆయిల్ ఎకానమీ విషయాలకి వస్తే మిడిల్ ఈస్ట్ ఆయిల్ సప్లైలలో చాలా పెద్ద కీలకం. అందులో చాలా ప్రత్యేకంగా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్. ఇరాన్ ఏమైనా ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని మూసేస్తే అమెరికా మరియు యూరప్ దేశాలకు ఆయిల్ కొరత చాలా ఏర్పడుతుంది. 2020లో అమెరికా డ్రోన్ దాడి చేసి ఇరాన్ సైనిక నాయకుడు అయిన క్వాసెమ్ సోల్మాన్ ని హతమార్చింది. ఈయన ఖమేనీ గారికి చాలా నమ్మకమైన వ్యక్తి. ఇక ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతను గరిష్ట స్థాయికి తీసుకెళ్లింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ అమెరికా ఎయిర్ బేస్ల పైన దాడి చేసింది. ఇక యుద్ధం వలన మిడిల్ ఈస్ట్ లో చాలా దేశాలపై ప్రభావం పడింది. ఇక ముఖ్యంగా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ను మూసివేయడం వలన ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ప్రైసెస్ చాలా పెరిగాయి. అలాగే అంతర్జాతీయ విమానాలు ప్రయాణాలు చాలా రద్దయ్యాయి. ప్రజలు ఎక్కడికక్కడ విమానాశ్రయాల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు. యుద్ధం వలన చాలా దేశాలలో ప్రజలు మరియు ఆ దేశ ఆర్మ్డ్ ఫోర్సెస్ చాలా పెద్దగా నష్టపోయారు. ప్రజలు మరియు సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ యుద్ధంలో అమెరికా మరియు ఇజ్రాయెల్ ఇరాన్ చేస్తున్న న్యూక్లియర్ ప్రోగ్రామ్ ను ఆపాలని, అలాగే ఇజ్రాయెల్లో ఉన్న నాయకత్వాన్ని మార్చే లక్ష్యంతోనే ఈ యుద్ధాన్ని చేస్తున్నాయి. దీనికి ప్రతిస్పందనంగా ఇరాన్ మిడిల్ ఈస్ట్ లో ఉన్న దేశాలపైన, అలాగే గల్ఫ్ దేశాలపైన చాలా పెద్ద ఎత్తున దాడులు నిర్వహిస్తుంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ మూడు దేశాలు చర్చల బాట పడతాయా, లేకపోతే ఈ యుద్ధాన్ని ఇంకా పూర్తి స్థాయికి తీసుకెళ్తాయా అనేది చూడాలి. ఆల్రెడీ మన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు 1 మంత్ వరకు మేము యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదని చెప్పారు. కానీ ఒక్క విషయం మాత్రం నిజం, ఈ యుద్ధం వలన ఈ మూడు దేశాలే కాదు, మిడిల్ ఈస్ట్ లో ఉన్న దేశాలు, అలాగే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు ఆర్థిక వ్యవస్థ కానీ, ఆయిల్ సప్లైస్ కానీ చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. ఇందులో మీ అభిప్రాయం ఏంటి? శాంతి సాధ్యమా, లేకపోతే ఈ యుద్ధం ఇంకా తారాస్థాయికి చేరుకుంటుందా? మీ ఒపీనియన్ ని కామెంట్ లో తెలపండి. ఈ అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ యొక్క ఈ యుద్ధ విశేషాలు మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ అండ్ జై హింద్.